మత కలహాలు సృష్టించి వీకోటలో అరాచకం చేసినటువంటి ఒక దుర్మార్గుడి సమాచారాన్ని పోలీసులతో పంచుకున్నటువంటి ఆంధ్రజ్యోతి విలేకరి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టపగలు వెంటాడి వేటాడి నరికాడు. ఇది హిందువులు మేల్కొనాల్సిన అంశమా కాదా? పట్టపగలు నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి ఘటన. అలాగే ఆ మధ్యన ఆకివీడుకు సంబంధించినటువంటి అంశం. రామాలయాన్ని రామాలయం కాదని కాసేపు, గొంతేనమ్మ టెంపుల్ అని కాసేపు, అదేది సత్రమని కాసేపు, రచ్చబండని కాసేపు, ఒక్క కోర్టు అఫిడవిట్లోనే 100 రకాలు చెప్పుకొచ్చారు. అట్లాగే క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ హిందూ గుడి కడితే తప్పు అని చెప్పేటటువంటి వాదనలు వినిపించారు. ఇంత అరాచకం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటదే? రఘురామకృష్ణరాజు పోరాడుతున్నాడు కాబట్టి ఇప్పటిదాకా కనీసం ఆ అడుగు ముందుకు పడుతుంది, కానీ అడ్డుపడే ప్రయత్నం అడుగడుగునా జరుగుతుంది. నిస్సిగ్గుగా ఆ ఆలయాన్ని జరగకూడదు, కట్టకూడదు అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి నినాదాలు బహిరంగంగా చేసుకొస్తున్నాడు. హిందువులు చైతన్యవంతులు కాకపోతే ఎట్లాగా? ఆ మధ్యన అనంతపురం జిల్లాలో, లేకపోతే కనుక కడప జిల్లాలో, లేకపోతే విజయనగరం జిల్లాలో, మొన్న విజయవాడలో బాంబులు పేల్చడానికి కూడా కుట్రలు పన్నినటువంటి రాక్షసులు దొరికారు. ఇదే ఆంధ్రప్రదేశ్లో. ఇంత అరాచకాలు జరుగుతున్నప్పుడు మనకెందుకులే, మన ఇంటి దాకా రాదు కదా అనుకుంటే ఇలాగే అనుకున్నారు కేరళలో, ఇలాగే అనుకున్నారు బెంగాల్లో. చివరికి ఇవాళ రోజున తమ మనుగడ కోసం కొట్టుకోవాల్సి వస్తుంది హిందువుల పరిస్థితి. క్రైస్తవ మత మార్పిడుల వ్యవహారం కంటే ప్రమాదకరంగా మారుతున్నటువంటి పరిస్థితులు. ఒక పక్కన హిందువుల ఆలయాల నిర్మాణాలను అడ్డుకుంటూ, అదే సందర్భంలో తమ యొక్క ప్రార్థనా స్థలాలు మాత్రం పెంచుకునే ప్రయత్నం చేస్తుంటే హిందువులు చైతన్యవంతులు కాకపోతే ఎట్లాగా? చివరికి ఉగ్రవాద కార్యకలాపాలు చేసే వాళ్లే ప్రజలను వెంటాడి వేటాడి చంపితే ఎట్లాగా? హిందువులు చైతన్యవంతులు కావాల్సిన అవసరం అయితే వచ్చింది.